హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు మనం ఆప్షన్స్ ట్రేడింగ్లో 50 days ఛాలెంజ్ విత్ 15 క్యాపిటల్ అయితే స్టార్ట్ చేసి 3 days అయితే అవుతుంది. ఈరోజు అయితే డే 4. ఈరోజు డేట్ ఇస్ 7th September. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ లాస్ట్ 3 వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో చూద్దాం అసలు నిన్న మనం మార్కెట్ అనాలిసిస్ ఏం చేసాం, ఈరోజు అసలు మార్కెట్లో ఏం జరిగింది, మనం తీసుకున్న ట్రేడ్స్ ఏంటి, వాటి వెనక ఉన్న లాజిక్ ఏంటి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లాస్ట్ వీడియోలో అయితే మనమైతే క్లియర్గా అయితే డిస్కస్ చేసాం. ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఎఫ్ఐఐ లేదా డిఐ యాక్టివిటీ ఉన్నప్పుడు ఏదర్ బై చేసినా సెల్ చేసినా ఒక ఫ్రెష్ లెవెల్ దగ్గర వాళ్ళు చేస్తే సో ఆ లెవెల్ని అయితే మనం మార్క్ చేసుకుని సో సెకండ్ టైం ప్రైస్ అనేది ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం అక్కడ బయింగ్ అయితే బయింగ్ ఆపర్చునిటీ వెతకాలి, అలాగే అక్కడ సెల్లింగ్ అయితే చేస్తే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే వెతకాలి. సో మనమైతే నిన్న వీడియోలో మనమైతే క్లియర్గా డిస్కస్ చేసాం. ఈ లెవెల్లో అయితే నిన్న ఇక్కడ ఎఫ్ఐఐడిఐ యాక్టివిటీ నిన్న అయితే జరిగింది ఇక్కడ. సో మనమైతే ఈ లెవెల్ డ్రా చేసుకొని అయితే మనమైతే నేను అనుకున్నాం నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఎప్పుడైనా సరే ఈ రేంజ్లో కానీ ప్రైస్ వస్తే అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని. సో ఈరోజు మార్కెట్లో ఏమైందంటే ప్రైస్ అనేది ఇక్కడ ఈ లెవెల్ నుంచి 19,597 ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు అయితే ప్రైస్ వచ్చింది. కంప్లీట్గా అయితే టచ్ అవ్వలేదు, దీని దగ్గరికి వచ్చి మళ్ళీ రిట్రేస్మెంట్ అయితే అయిపోయింది. సో ఈరోజు డే మొత్తం ఇంకా అప్ సైడ్ వెళ్తూనే ఉంది మెల్లమెల్లగా. సో ఎవరైతే మార్నింగ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ చూసి ఎవరైతే పిఈ సైడ్ అయితే వెళ్ళారో వాళ్ళైతే కంప్లీట్ డే మొత్తం ట్రాప్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే మనం పిఈ తీసుకున్న తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, హోప్ మీద యావరేజ్ చేస్తుంటాం. ఎక్కడైతే రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయో మనం ఏంటంటే సో మార్కెట్ ఇంకా డ్రాప్ అవుతుంది అని చెప్పేసి అయితే మనమైతే ఆ హోప్ మీద అలా హోల్డ్ చేసుకుంటే సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన క్యాపిటల్ మొత్తం వైప్అవుట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఆప్షన్ ఎక్స్పైరీ డే. సో మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ కానీ అట్ ద మనీలో లేకపోతే మన ఆప్షన్ అయితే ఎంటర్గా జీరో అయితే అయిపోద్ది. సో అందుకే ఎప్పుడైనా మనం తీసుకున్న ఆప్షన్ అనేది మన డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం తక్కువ రిస్క్తోనే మనమైతే పొజిషన్ అనేది అయితే ఎగ్జిట్ అయితే చేసుకోవాలి. అలా హోల్డ్ చేసుకుని ఉంటే టైం డికే ఉంటుంది అండ్ మనకు ఆపోజిట్గా వెళ్తే ఆటోమేటిక్గా మన ప్రీమియం అనేది వాల్యూ అయితే తగ్గిపోతుంది. సో అండ్ యాక్చువల్గా ఈ 50 days ఛాలెంజ్ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే మనం దీంట్లో లెర్నింగ్ పాయింట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలి. సో మీకు తెలిసి ఈరోజు ఒక నేర్చుకున్న లెర్నింగ్ పాయింట్ ఏంటంటే సో ఈ జోన్ అయితే మనం డ్రా చేసాం చాలా రోజులు. ప్రీవియస్ డేస్ హిస్టరీ చూసి అయితే ఈ లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ అని చెప్పేసి అయితే మనమైతే డ్రా చేసాం. సో ఈ రెసిస్టెన్స్ జోన్స్ని ఇన్సెట్ టచ్ అయింది చూడండి, అది ఇది ఫస్ట్ టైం టచ్ అయింది, సెకండ్ టైం టచ్ అయింది, థర్డ్ టైం టచ్ అయింది. ఇలాగా 3-4 times అలాగా టచ్ అవుతున్నప్పుడు ఈ జోన్ అనేది బ్రేక్ అయితే అవుతుంది. అండ్ ఈ జోన్ అయితే ఇంతవరకు అయితే రెసిస్టెన్స్ జోన్కి అయితే వర్క్ చేసింది. ఇప్పుడైతే ఈ జోన్ అనేది మనకైతే సపోర్ట్ లెవెల్కి అయితే వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది ఈ జోన్లోకి వస్తే ఇక్కడైతే మనం బయింగ్ ఆపర్చునిటీ అయితే వెతుక్కోవచ్చు. అండ్ ఈ లెవెల్ కూడాను మనకి ఇక్కడ 2 times అయితే రెసిస్టెన్స్ లా వర్క్ అయింది అండ్ థర్డ్ లెవెల్ అయితే ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది. సో ఫస్ట్ సపోర్ట్ కింద అయితే మనం నెక్స్ట్ ట్రేడింగ్ డేస్లో ఈ లెవెల్ 19,635 సో 640 ఈ రేంజ్ అయితే మనమైతే సపోర్ట్ లెవెల్కి అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఇది కానీ బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అనేది ఈ రేంజ్కి అయితే వస్తుంది. సో మనం ఈరోజు ట్రేడ్ ఏం చేసామో మనం చూద్దాం. సో నేనేంటంటే ఈ లెవెల్స్ అయితే డ్రా చేశాను, బట్ ప్రైస్ అయితే ఈ బాక్స్లోకి అయితే రాలేదు. సో ఇంకోటి ఏంటంటే నేను ఈ సిపిఆర్ అనేది ఇండికేటర్ కూడా యూజ్ చేస్తాను ఈ అనాలిసిస్తో పాటు. సో సిపిఆర్లో ఈ సపోర్ట్ నుంచి 952 ఈ దగ్గర అయితే ఉంది. సో నేను అనుకున్నాను ఇంకా లెట్స్ ఒకవేళ ప్రైస్ కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుని అప్పుడు మనం బై చేద్దాం అనుకున్నాం. కానీ నాకైతే ఆపర్చునిటీ అయితే దొరకలేదు, కంటిన్యూస్గా అయితే ప్రైస్ అనేది మూవ్ అవుతూనే ఉంది. సో నేను ఫోమోలో ఇంకా ఎంటర్ అవ్వలేదు, బట్ ఇంకా ప్రైస్ అయితే పైకి వెళ్తూనే ఉంది. సో ప్రైస్ ఇంత పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ
తీసుకునే ఇది కూడా లేదు, ఎందుకంటే ఒకవేళ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వస్తే ఇంక అయిపోయింది అంతే. సో నేనేం చేశానంటే ఇప్పుడు కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ వచ్చినా ఎక్కడో దగ్గర అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే ఖచ్చితంగా అవ్వాల్సిందే కదా. ఎవరైతే పొజిషన్ తీసుకున్నారో వాళ్ళైతే ఎగ్జిట్ అవుతారు కదా. సో అక్కడ ఎలాగో రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ఈ ఏరియాలో అయితే మనమైతే పొజిషన్ అనేది అయితే ఎగ్జిట్ చేసాము ఈ రెడ్ క్యాండిల్స్ వస్తున్నప్పుడు. సో నేను నియర్గా అయితే ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడ డే హై, ఇది డే హై, ఈ డే హై దగ్గర నుంచి నేనైతే తీసుకున్నాను ఈ పుట్ అనేది, ఎందుకంటే చాలా మంది డే హై దగ్గర అయితే ఎగ్జిట్ చేస్తుంటారు, బట్ ప్రైస్ అనేది ఇంకా కొంచెం పైకి వెళ్ళింది. సో ఇనీషియల్గా అయితే నా పొజిషన్ అనేది నెగిటివ్లో అయితే వెళ్ళింది, బట్ నేను కొంతసేపు అయితే హోల్డ్ చేశాను. సో నెక్స్ట్ ఎక్కడైతే మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చిందో అక్కడైతే నేనైతే నా పొజిషన్ అయితే ఎగ్జిట్ చేశాను. సో నెక్స్ట్ నేను ఇంకా పొజిషన్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మిస్సింగ్ అయిపోయామని చెప్పేసి అయితే నాకు ఫోమ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా ట్రేడ్ ఎందుకు రిస్క్ అని చెప్పేసి అయితే నేను ఇంకైతే ఈ రోజు అయితే ట్రేడ్ ఏం చేయలేదు. జస్ట్ మనమైతే ఎన్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకునే అవసరం లేదు, జస్ట్ వన్ ట్రేడ్ తీసుకుంటే సరిపోద్ది. సో ఈరోజు బెస్ట్ ట్రేడ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంతవరకు కంటిన్యూస్ మూమెంట్ అయితే వచ్చింది. సో మనం ఈ మూమెంట్ అనేది క్యాప్చర్ చేసినా సరిపోద్ది. ఎంటైర్గా ఇక్కడి నుంచి ఇంతవరకు క్యాప్చర్ చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం అంతసేపు హోల్డ్ అయితే చేయలేము, మనకు భయం కూడా వేస్తుంది ప్రాఫిట్లో ఉన్నప్పుడు అయితే. సో ఇది ఫ్రెండ్స్. సో మర్చిపోయాను ఈరోజు పొజిషన్ చూపించలేదు కాబట్టి.